అందులో చూడిన ప్రభుత్వ యేసుక్రీస్తునామమున శుభములు తెలియపరుస్తున్నాను. ఈనాటి మన అంశము పై నుండి వచ్చిన జ్ఞానమైన మన రక్షకుడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదివై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనకు హృదయించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామముకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రాతకాలంలో నా తండ్రి, డిసెంబర్ మాసములో 3వ దినమున మీ రెక్కల చాటున మమ్మల్ని బోరని భద్రపరిచి సజీవులుగా ఉంచి ఉదయ కాలమున నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సంవత్సరం మొత్తంలో నా ప్రభా నీ కాపుదల భద్రతల మమ్మల్ని నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఓ నా తండ్రి, ప్రాతకాల సమయంలో నీ వాక్యం చెప్పనైనా నన్ను మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని మీరే మహిమ పొందుకోండి. విని బిడ్డలు నా తండ్రి గ్రహించే శక్తిని మంచి హృదయమున బిడ్డలు దయచేయమని ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే క్రమముగా జరిపించుకొని మహిమ ఘనత ప్రభావాలు ఆపాదించుకొని యేసు జీవము గల పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి అంశము పై నుండి వచ్చు జ్ఞానము మన రక్షకుడు. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే మనం అనుభవిస్తున్న వాటిని ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అనుసరించదగినది, ఏది అనుసరింపకూడదు అని ఉచ్చారించుకున్న దానినే మనము జ్ఞానం అంటాం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్కృతము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చినని ఏబు భక్తుడు 28వ అధ్యాయము 28వ వచనంలో రాశాడు. అలాగే యెహోవా యందు భయము కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. అలాగే జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనదంట. మనం ఈ లోకమున ముత్యాలను వెలగలిగిన వాటిగా మనం భావిస్తాం, కానీ జ్ఞానం అంట ముత్యముల కంటే శ్రేష్టమైనది. అలాగే యాకోబు పత్రికలో కూడా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగబడను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. మనకి ఎవరైనా జ్ఞానం తక్కువగా, జ్ఞానం లేనివాడా అంటాం. అలాగే జ్ఞానం తక్కువగా ఉంటే మనం ఎవరిని అడగాలంట? దేవుని అడిగి మనం పొందుకునేవారముగా ఉండాలి. అలాగే ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఎందుకనగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానము యేసు ప్రభువును మనం కలిగి ఉంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా మనం కలిగి ఉన్న వారముగా ఉంటున్నాము. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు. మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి జ్ఞానమును మనము దేవునిని అడిగి పొందుకునే వారుగా ఉండాలని యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు. ఇంత మంచి జ్ఞానాన్ని మనము దేవునిని అడిగి పొందుకోవాలి. కాబట్టి పైనుండి వచ్చు జ్ఞానము ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభు అని యేసుక్రీస్తే. కాబట్టి ఆయనను రక్షకులుగా మనం పొందుటకు తండ్రి అయిన దేవునిని మనం ఆశ్రయించాలి, మనం ప్రార్థించాలి, తండ్రిని వేడుకోవాలి. ఆయన ఎవరిని గద్దింపక అట్టి జ్ఞానమును ఉచితముగా ధారాళముగా మనకు అనుగ్రహిస్తాడు. తండ్రి, నీ జ్ఞానమునయ్యా, నీ బిడ్డ నా కోసం వచ్చాడు, నా పాపములు క్షమించాడు, నన్ను సొంత రక్షకునిగా, నేను నా బిడ్డను సొంత రక్షకునిగా అంగీకరించడానికి నాకు మనసు దయచేయ్యా అని మన తండ్రిని వేడుకుంటే ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన ద్వారా మనకు రక్షణ, నీతి, జ్ఞానము, విమోచన
కాబట్టి అవన్నీ మనం వెలగలిగి చెల్లించిన అవసరం లే. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తామో, ఆ జ్ఞానం ఉచితముగా ధారాళముగా మనకు అనుగ్రహించే దేవుడు అనమాట. అలాగే ఈ లోక జ్ఞానమును బట్టి మనము మంచి చదువులు చదువుకొని జ్ఞానాన్ని బట్టి మంచి మంచి పదవులు ఉండొచ్చు. కానీ పైనుండి వచ్చు జ్ఞానమైన యేసు ప్రభువు లేకుంటే మన జ్ఞానము సున్నా అన్నమాట. ఈ లోకములో చదువుకొని ఉన్నత పదవులు పెద్ద పెద్ద అధికారులుగా ఉండొచ్చు, కానీ ఆ యేసు ప్రభుని కలిగి లేకపోతే మన జీవితము వ్యర్థము. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో కూడా మీ దేవుడైన యెహోవా మాట విని ఎడల, మనం ఆయన మాట వింటే ఒక షరతు ఇచ్చాడు. మీరు నా మాట వింటే ఏంటి? నీవు పట్టణములో దీవింపబడతావంట, పొలములో దీవింపబడతావు, నీ గర్భఫలము దీవింపబడుతుంది, నీ భూఫలము దీవింపబడుతుంది, నీ పశువుల మందలు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడతాయి. కాబట్టి మనకు దీవెనలు కావాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటలకు లోబడాలి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించలేదనుకో నీవెవరి చేతిలో ఉంటావు? సాతాను యొక్క చేతిలో ఉంటావు. ఆ సాతాను ఎటు నడిపితే అటు వెళ్ళిపోతాం. కాబట్టి సాతాను చేతిలో ఉండకుండా మనం ఎక్కడుండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతిలో మనం ఉండాలి. అలాగే ఒకడంట సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఎంతో సంపాదించుకుంటున్నాడు, ఇళ్ళు వాకిళ్ళు ధనము అన్ని సంపాదించి పొలాలు ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. ఆ యొక్క రాత్రిలో ఆ యొక్క తన ప్రాణాలు పోగొట్టుకుంటే వాడు ఏమైనా అనుభవిస్తున్నాడా? అనుభవించే ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి ఈ లోక జ్ఞానము పైనుండి వచ్చినది కాదు, కానీ భూ సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమై ఉన్నది. ఈ లోక జ్ఞానం ఎలా ఉంది? మనం సంపాదించుకుంటే భూములు సంపాదించుకుంటాము, అది ప్రకృతి సంబంధమైనది. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా యాకోబు ఏం చెప్తున్నాడంటే ఈ లోక జ్ఞానం కాదు, ఇక్కడ సంపాదన కాదు, ఈ భూ సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనది కాదు, కానీ పైనుండి వచ్చు జ్ఞానమును మనము సంపాదించుకోవాలి. కాబట్టి ఆ జ్ఞానం యొక్క గుణ లక్షణములను ఈ రోజు మనము ధ్యాన భాగముగా చేసుకుని దేవుని చిత్తానుసారంగా మనము ధ్యానించుకున్నాము. మొట్టమొదటిదిగా పవిత్రమైనది, 2 సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో నిండుకున్నది, మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతము లేనిది, వేషధారణ లేనిదని యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు. మొట్టమొదటి పాయింట్ పవిత్రమైనది. యోహాను మొదటి పత్రిక 3:3లో కూడా ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రునిగా చేసుకోను. ఎలా ఉంటది మన బ్రతుకు? యేసుక్రీస్తుని మనము అంగీకరిస్తే ఆయన ఎలాంటి వాడు? ఏ కపటము లేని వాడు, పవిత్రుడు. కాబట్టి ఆ నిరీక్షణగా కలిగిన ప్రతి వారు కూడా ఆయన పవిత్రుడుగా ఉన్నట్టుగానే తను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ఎలా పవిత్రులుగా చేసుకుంటారు? వాక్యము చదువుట ద్వారా, ప్రార్థించడం ద్వారా, అనుదినము ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం పవిత్రపరచబడతాము. అలాగే ఆదాము దేవుని కుమారుడని చెప్పబడింది, కానీ ఆదాము అనే మొదటి మనుషుడు భూ సంబంధమైన వాడు, మట్టి నుండి పుట్టినవాడు. ఎర్ర మట్టి తీసుకుని దేవుడు తన స్వహస్తములతో చేశాడు. అలాగే రెండో మనుషుడు కడపటి ఆదాము అని పిలువబడిన మన ప్రభువు పరలోకము నుండి వచ్చిన వాడు, పై నుండి వచ్చిన జ్ఞానమునై ఉన్నాడు. ఈ జ్ఞానం ఎలాంటిదంటే పవిత్రమైనది. ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. అలాంటి వాడు, అలాంటి లక్షణములు ఉన్న వాడిని మనము సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే మన జీవితంలో కూడా పవిత్రముగా ఉంటది, నిర్దోషముగా ఉంటాము, నిష్కలక్షణంగా ఉంటాము. అంటే ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన బిడ్డలు కూడా పవిత్రత కలిగి ఉంటారు. అలాగే యోహాను సువార్త 19:6 కూడా అధికారి అయిన పిలాతు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు,
అని ప్రకటన చేశాడు. యేసు ప్రభు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆయన పిలాతు అంటున్నాడు, ఈ ముందు నాకు ఏ దోషము కనబడలేదు అంటున్నాడు. అలాగే లోక పాపముల నిమిత్తమైన ఆ పరిహారం నిమిత్తము బలిగా అర్పించబడడానికి నిర్దోషమైన గొర్రె పిల్ల అవసరమైనది. కాబట్టి ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల అనమాట. ఆ గొర్రె పిల్ల రక్తము చిందింపుకుంటే మనకు పాప విమోచన లేదు, విమోచన లేదు. మనం ఏమంటాము? సాతాను యొక్క ప్రబంధ హస్తాల్లో ఉంటాం. కాబట్టి పవిత్రుడైన ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి స్వీకరించి ఆయన బిడ్డలుగా ఉండడానికి మనం ఈ రోజు మనము తీర్మానం చేసుకోవాలి. మనం వింటున్నామే కానీ ఆయన బిడ్డగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒకవేళ ఇంకా దూరంగా నీ హృదయం దూరంగా ఉంటే ఈ రోజే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించుకో. ఆయన బిడ్డగా, అయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకోమని మన పశ్చాత్తాపంతో ప్రార్థించినట్లయితే, తీర్మానం చేసుకున్నట్లయితే ఆయన కుమార్తెగా కుమారులుగా నిన్ను స్వీకరిస్తాడు, తన స్వాస్యముగా ఆయన స్వీకరిస్తాడు. అలాగే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏంటి అంటే యహలోక మాలిన్యము తనకు అంటకుండా తనకు తాను కాపాడుకుంటుంటే. ఇక్కడ యాకోబు పత్రికలో 1:27 అంటున్నాడు, నిష్కళంకమైన భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు యహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటు. మన దగ్గర అనుకున్న మనమే పేదాళమే, ఏంటి నేను చేసేది అనుకోకూడదు. దిక్కులేని పిల్లలను విధవరాండ పక్షాన్ని ఉంటాడంట దేవుడు. ఆ విధవరాలను పరామర్శించాలి. వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, మన మాటల చేత మనము వాళ్ళు ఆదరించబడేటట్టుగా ఉండాలి. ఇంకా గాయపరిచే వరంగా ఉండకూడదు. ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మనము కూడా ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనం మంచిగా బ్రతుకుతూ ఇతరులను కూడా దేవుని యొద్దకు నడిపించే బిడ్డలంగా మనము ఉండాలి. అలాగే పరిచర్య చేయాలి, వాక్య పరిచర్య చేయాలి. మనకున్న దానిలో ఇతరులకు మనము సహకారులంగా మనము ఉండాలి. అలాగే రెండవది సమాధానకరమైనది. యెషయా 32:17 యెషయా గ్రంథము 32:17 నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిర్భరము కలుగును. కాబట్టి యేసు ప్రభువే మన నీతి. ఆయన అనుసరించి ఉంటే మనకు నెమ్మది, ధైర్యం కావాలన్నా, నిబ్బరంగా ఉండాలన్నా, మనం నిమ్మలంగా ఉండాలన్నా మనం యేసు ప్రభువుని మనము కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉంటే ధైర్యము. ఈ లోకంలో అందరూ ఏకమైన నేను ఒక్కదాన్ని అనగా దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యం కలిగి మనము ఉంటాము. అలాగే మత్తయి సువార్తలో కూడా అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతు తీర్పు తీర్చడానికి యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు పిలాతు భార్య వచ్చంటది, నీవు ఆ నీతి మంతుల జోలికి పోవద్దు అని చెప్పింది. అందరూ కూర్చొని ప్రభుని తీర్పు తీరుస్తుంటే పిలాతు కూడా కూర్చున్నప్పుడు నీవు ఆ నీతి మంతుల దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెప్తుంది. ఆమె పేరు క్లాడియా ప్రిక్యులా. అలాగే ఆయన నీతి మంతుడు, నీ కొరకు నా కొరకు ఆయన అన్ని శ్రమలు పడుతున్నా కూడా ఆయన నోరు నడపలేదు. కాబట్టి మనకు సమాధానం రావాలంటే ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. లోకాసు వార్తలో రాయబడినది. యేసు ప్రభువారు నరావతారముగా ఈ లోకానికి వచ్చినప్పుడే మనకందరికీ సమాధానం వచ్చింది. ఆయన జన్మించినప్పుడే పరలోక సైన్య సమూహము ఈ భూమి మీద సమాధానము. కానీ మన గృహములలో మన సంఘాలలో మనకు సమాధానము లేదు. సమాధానకర్త అధిపతి ఆయన జన్మించినప్పుడే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనకు సమాధానం వచ్చింది. కానీ మనం ఈనాడు ఒకరితో ఒకరు సమాధానము మాట్లాడుకుంటున్నాం కానీ మన మనసులు మాత్రము కలవటం లేదు. సంఘాలను పలకరించుకుంటున్నాం కానీ మనకు శాంతి సమాధానం లేదు. కాబట్టి ఆయన పునరుద్ధరణై లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అని
చెప్పాడు మొట్టమొదట. కాబట్టి ఆ సమాధానకర్త అధిపతి అని ప్రవక్త కూడా, యెషయా ప్రవక్త కూడా ఆయన ప్రవచించాడు. అలాగే పైనుండి వచ్చు జ్ఞానము మనకు సమాధానకరమైనటువంటి వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. మన ప్రభు అయిన దైవకు ఆయన దైవ కుమారుడుగా ఉండి తండ్రితో మనలను సమాధాన పరచడానికి ఆయన పైనుండి దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి అటువంటి సమాధానకర్తను మనము స్వీకరించాలి. కాబట్టి ఆయనే మన రక్షకుడు అని మనము చాటి చెప్పాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆయన కుమారులంగా కుమార్తెలంగా మన ఈ లోకములో సమాధానమును ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. నీవు నేను ఆయన బిడ్డలంగా ఉంటున్నాం కాబట్టి ఆయన రక్షణ గురించి మనం పొందిన మేళ్లను మనం ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మూడవదిగా మృదువైనది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనము భాగములో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4వ వచనములో వ్రాయబడి ఉన్నది. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. 4వ వచనం 3:4 సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి విలువ గలది. కాబట్టి మనం ఎలాగా ఉండాలి? ఆయన మృదువు అంటే శాంతము గల, సాధువైన, వినయము గల, నెమ్మది అయిన, సాత్వికము గల అని మొదలగు అర్థాలున్నాయి మృదుత్వానికి. ఈ లక్షణాలన్నీ కూడా పైనుండి వచ్చు జ్ఞానమైన మన రక్షకుల్లో ఉన్నాయి. కాబట్టి మనం మృదువైన స్వభావం ధరించుకోవాలి, సమాధానమును ధరించుకోవాలి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదులు తనను పిలాతుకు అప్పగించినప్పుడు ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన మాట్లాడా? ఎదురు తిరిగాడా? ప్రభు ఎదురు తిరగల, మాట్లాడలేదు. అసలే హింసల మాటల చేత ఆయన ఉమ్ము వేసిన, గుద్దిన, అన్ని చేసినా కానీ ఆయన ఏ మాత్రము ఆయన మాట్లాడలేదు. పిలాతు అంటున్నాడు, నువ్వు యూదుల రాజువా అని ఆయనను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నీవన్నట్లే అని చెప్తున్నాడు. నేను ఈ రాజ్యములకు రాజును కాదు గాని నాకు ఒక రాజ్యం ఉన్నది అని అంటున్నాడు. ఈ రోజు ఇక్కడ నేను ఒక రాజుగా ఉన్నట్లయితే నా యొక్క ఈ సైనికుల్లాగా నా యొక్క శిష్యులు నన్ను విడిపించరా, కానీ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదని ప్రభు చెప్తున్నాడు. అలాగే రాజ్యం ఈలోక సంబంధమైనది కాదని ఆయన మృదువుగా చెప్పారు. అలాగే నేరస్తులకు కూడా ఆయన సిలువ వేసినప్పుడు సిలువల ఆ పక్క ఈ పక్క రెండు చెరవ ప్రక్క సిలువ వేసి యేసు ప్రభుని మధ్యలో పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన మృదువైన స్వరముతో తన తండ్రిని వేడుకలు ప్రార్థిస్తున్నాడు. తనను హింసించే వారి గురించి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఇంకొకసారి వ్యభిచారము చేస్తూ పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి శిక్షించవాలని కోరినప్పుడు ఆ స్త్రీతో అంటున్నాడు అమ్మా అని సంబోధించాడు. గద్దింపులో కూడా ఆయన మృదుత్వమే ఆయన నోట నుండి వచ్చినది. అలాగే ఆయనను అప్పగించడానికి సమీపించిన ఇస్కరియోతు యోధాను చూచి అంటున్నాడు, యేసు ప్రభు చెలికాడ నీవు చేయవలసినది త్వరగా చేయము అని మృదువుగా చెప్తున్నాడు. అలాంటి పై నుండి వచ్చిన జ్ఞానమైన యేసుని రక్షకుని అంగీకరించాలి. ఆయన గుణములను సాత్వికము, మృదుత్వము, సమాధానము మనము కలిగి ఉండాలి. తన కష్ట సమయంలో తన సిలువ వేస్తారు, తన హింసిస్తున్నా కూడా ఆయన తన మృదుత్వాన్ని ఆయన వేడలేదు, ధైర్యముగా ఉన్నాడు. నాలుగవదిగా సులభముగా లోబడినది. లోబడుట అంటే వేడుకోవడం, ప్రార్థించడం, బతిమాలుకోవడం అని అర్థాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములు అయితే ఆదికాండము 25వ అధ్యాయము
25 ఆది కాండము 25 21వ వచనములో ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినిను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇక్కడ లోబడటం వేడుకోవడం సులభముగా లోబడినదంటే ప్రభు దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేశారు. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఆ భార్య గొడ్రాలు కనుక ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని ప్రార్థనను ఆలకించాడు. రెండవది కూడా ఫరో ఎదుట మోషేను వేడుకున్నప్పుడు దేవుడు అతని ప్రార్థన కూడా విన్నాడు. కాబట్టి మన ప్రార్థన ఆలకించే దేవుడు మన కష్టాలను, మన బాధలను, మన కాపాడినా కూడా ఆయన దేవుడు ఇవ్వడానికి ఆయన సమీపముగా ఉన్నాడు. కానీ మనము పొందలేకపోతున్నాం. అవిశ్వాసము వల్ల మీరు ప్రార్థించడమని మీరు పొంది ఉన్నారని నమ్మకంతో ప్రార్థిస్తే అవన్నీ మీకు కలుగునని వాక్య భాగం చెప్తున్నా కానీ మన అవిశ్వాసంలో ఉంటే ప్రార్థిస్తున్నామో అవన్నీ కూడా మనము పొందలేకపోతున్నాం. కాబట్టి మనకు కావలసినవి కూడా ఆయన బిడ్డలంగా ఉండి జీవిస్తూ మనం ప్రార్థిస్తే దేవుడు మన మొరాలకి ఇస్తాడు. తప్పకుండా మనకు కావలసిన దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 13వ అధ్యాయము ఇక్కడ మానోహ అంటున్నాడు, ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డను ఎలాగా చేయాలో, ఎలాగ పెంచాలో మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాకు మొరపెట్టినప్పుడు మానోహ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆ దూతను పంపి అన్ని వివరించాడు. కాబట్టి ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా క్రమశిక్షణ ఈ లోకంలో ఆ బిడ్డను పెంచాలో ఆ యొక్క వాళ్ళకి తెలియపరిచాడు. కాబట్టి ఇలా దేవుణ్ణి ప్రార్థించి ఆయనకి ఆజ్ఞకు లోబడి ప్రార్థించే బిడ్డలందరూ కూడా మంచి ఫలితాలు పొందారు. వాళ్ళకి కావలసినవన్నీ దేవుని దగ్గర అడిగి పొందుకున్నారు. అలాగే మనము కూడా మనం దేవుడిని అడిగి మనం పొందుకునే వారముగా ఉండాలి. అలాగే ఆయన మాటలకు లోబడినట్లయితే, ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే నోవహు కూడా నీవు ఓడను తయారు చేసుకొని కుటుంబం కొరకు అన్నప్పుడు లోబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఎంతమంది రక్షింపబడ్డారు ఓడలో? ఎంతమంది? 8 మంది. భార్య, కోడళ్ళు, కొడుకులు, వీళ్ళిద్దరు 8 మంది. అందరూ కూడా దేవుని వాక్యానికి లోబడలేదు కాబట్టి జల ప్రళయం ద్వారా వాళ్ళందరూ నశించిపోయారు. లోబడిన బిడ్డలే రక్షింపబడ్డారు. అలాగే మనము కూడా దేవుని మాటకు లోబడే వారముగా ఉండాలి. అలాగే ఇక్కడ ఈ జాలర్లు లూకాసు వార్తలో 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 7 సీమోనుతో చెప్పగా సీమోను అంటున్నాడు, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయమని వారికి సంఖ్యలు చేసిరి. ఈడ చేపలు పడుతుంటే వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు పోయి మీరు వెయ్యి వల వేయమన్నప్పుడు ప్రభు మేము రాత్రంతా ప్రయాసపడుతున్నాం కానీ ఒక చేప కూడా దొరకలేదంటే మీరు వేయండి వల వేయమన్నప్పుడు వారు అలాగు చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టారు. వాళ్ళు పట్టుకోవడానికి కూడా శక్తి లేక వేరే వారు వాళ్ళ వలలు పిగిలిపోతుంటే వేరే దూరంలో ఉన్న వారు వచ్చి వారు సహాయం చేయమని వాళ్ళకి సైజ్ఞలు చేస్తారు. అంటే దేవుడంత విస్తారమైన దీవెనలు కూడా ఆయన నమ్మిన వారు ఆయన విడవడు, ఎడబాయడు. కాబట్టి మీరు మార్పునంది చిన్న బిడ్డల వారు అయితే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెబుతూ మనం మారు మనసు పొందాలి. ఆయన చిన్న బిడ్డలంగా మనము ఉండాలి. అలాగే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇక్కడ లోకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ఉన్నారు.
పరిసయుడు సుంకరి వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు నిలబడి అంటున్నాడు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఇదిగో ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. వారంనకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10 చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అయితే సుంకరి అంటున్నాడు, దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఒకే ఒక మాట, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. కాబట్టి ఎవరైతే తగ్గింపు స్వభావంగా ఉంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తారు. అలాగే మనం మార్పు నంది పసిబిడ్డలంగా ఉన్నట్లయితే అటువంటి వారమైతే పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాము. పరిసయుడు ఎలా పడ్డాడు, సుంకరి తగ్గించుకున్నాడు. అలాగే మన ప్రార్థనలో ఎదుటి వారి హీన స్థితులను హీనపరుస్తూ మనము ప్రార్థించకూడదు. మనం తగ్గించుకొని ఆ సుంకరి వలె దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావంతో మనం ఉండాలి. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి దేవునికి లోబడియుండు, అపవాదిని ఎదురించుడు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని చదివే వారముగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉంటామో మనము అపవాది మన దగ్గర నుండి పారిపోతుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునడి, విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మన ప్రార్థన అలాగుండాలి. కాబట్టి ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అలాగే ఒకరినొకరు లోబడి విధేయత చూపడం ద్వారా మనము ఐక్యతను కలిగి ఉంటాము. ఇక కీర్తన 133లో కూడా దావీదు తన కీర్తనలో ఈ విధంగా రాసే సహోదరులు ఐక్యతను గురించి చక్కగా వివరించాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలము వంటిది. ఆ ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చుట ఉండవలని యెహోవా సెలవిస్తాడు. కాబట్టి దేవుని జ్ఞానము గలవాడు సులభముగా లోబడతాడు, తోటి వారి ఆలోచనలను గౌరవిస్తాడు. అలాగే దేవుని ఆజ్ఞలకు లోబడని వాడు సాతాను బంధకాల్లో ఉంటాడు. కాబట్టి పాపలమైన మానవులను సాతాను చేతిలో విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ ఆకారముగా వచ్చాడు. మన ప్రభువు పైకి వచ్చిన జ్ఞానమై ఉండి శ్రమ ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. కాబట్టి మనము ఆయనకి విధేయులైన వారికి అందరూ కూడా నిత్య రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలాగే ఆయన పిలుస్తున్నాడు మనల్ని, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి ఆయన యొద్దకు వస్తే ఆయన యొద్ద సంపూర్ణ విశ్రాంతి మనము పొందగలము. 6వదిగా కనికరములతో నిండుకున్నది. పేతురు మొదటి పత్రిక 1:4లో అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదినైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చెప్పిన మనలను మరలా జన్మింపజేశాడు. కనికరం అంటే కరుణ, కృప, దయ, అలాగే జాలి అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. యేసు ప్రభు కరుణ, జాలి గలవాడు. కాబట్టి మన పాపముల నిమిత్తము ప్రాయచిత్తార్థ బలిగా అర్పింపబడ్డాడు. అలాగే ఆయన చిందించిన తన అమూల్య రక్తము చేత మనలను మన పాప శిక్ష నుండి విమోచించి మనల్ని పవిత్రపరిచాడు. అలాగే లోకస్వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు మార్గ మధ్యముల దొంగల చేతులు చిక్కుకొని కొన ప్రాణముతో విడవబడినప్పుడు ఆ మనుషుడు, ఆ సమరయుడు అనమాట, ఆ మార్గమున పోవచ్చు ఆ మనుషుని చోటుకు వచ్చాడు. ముందుగా ఎవరు వస్తారు? లేవీయుడు వచ్చి వెళ్ళిపోయారు, తర్వాత యాజకుడు వస్తారు, తర్వాత మనుషుడు వచ్చి ఆ సమరయుడు ఆ మార్గమున పోవచ్చు. అక్కడికి వచ్చి అతను చూచి అతని మీద జాలి పడ్డాడు, కనికర పడ్డాడు. ఆ గాయములను కట్టి పూటకోళ్ళం అనేది ఇంటికి తీసుకెళ్లి
ఆయన పరామర్శించాడు. అలాగే ఆ సమరయుని జాలి చూస్తే మన తన ప్రయాణమును కూడా ఆయన విరమించుకున్నాడు. కొన ప్రాణముతో ఉన్న తోటి మానవుని పరామర్శించాడు. అటువంటి కనికరమ కలిగి ఉండాలి. ఆ సమరయుడు యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి జాలిపడి కనికరముతో మానవ ఆకారముగా ఈ లోకానికి వచ్చాడు. యెరూషలేమంటే దేవుని పరిశుద్ధతకు సూచన, ఎరుకో దొంగల సూచనగా ఉన్నది. దొంగ ఏ విధంగా దోచుకుంటాడో సాతాను కూడా మన ఆత్మలను మనల్ని దోచుకుంటాడు. కాబట్టి ఆ యొక్క సాతానికి చోటు ఇవ్వకుండా మన హృదయంలో దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. జాలిగల హృదయము ప్రతి క్రైస్తవులు కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యత. సమరయుడు గొప్ప జాలి గలవాడు. నూనె ద్రాక్షారసం పోసాడు, అతని గాయాలు కట్టాడు, తన వాహనం మీద ఎక్కించి తోటకోళ్ళ వారింటికి అతను పరామర్శించాడు. మనం కూడా ఎవరైనా మన ఇంటికి మనం తీసుకొచ్చి మన పరామర్శ బిడ్డలంగా ఉండాలి. ఇబ్బందుల్లో ఉంటే వారిని మనం ఆదరించే 25వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. కాబట్టి రక్షింపబడిన మానవుల పట్ల కనికరమ కలిగి ఉండాలి. అలాగే కనికరమ కలిగి ఉన్నట్లయితే మనం ఇతరులకు సహాయం చేసినట్టే దేవుని బిడ్డలంగా మనము ఉంటాము. కాబట్టి తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తన ఇష్టానుసారంగా జీవించాడు. వ్యాపారములన్నీ పోగొట్టుకున్నాడు. కానీ తండ్రి గుర్తుకొచ్చాడు. ఆకలి తీరడానికి పందులు పొట్టు కూడా తిన్నాడు. అరే, నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళ సమృద్ధిగా ఆహారం ఉన్నది, నాకైతే లేదని తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, నీ పని వారిలో ఒకరిగా నన్ను చేర్చుకోమని అడిగినప్పుడు తండ్రి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వాడిని చూచి కనికరపడి కౌగులించుకొని నూతన వస్త్రములు కాళ్ళకు జోళ్లు తొడిగించి ఉంగరం పెట్టి గొప్ప విల్లు చేశాడు. అలాగే మనము కూడా ఈ లోకంలో దేవునికి దూరముగా ఉంటే మన పశ్చాత్తాపంతో ఆయన అడిగినట్లయితే ఆయన తన కుమార్తెగా స్వీకరిస్తాడు. ఆయన తన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అలాగే కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిను, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును భరించుకోవాలి. ప్రభువుని కలిగి ఉంటే ఈ లక్షణాలన్నీ మనం ఉంటాము. దేవుడు మనల్ని కనికరించిన ప్రకారము తోటి వారిని వారి నిస్సాయిత ఉన్న వారిని మనం కనికరం చూపేవారముగా ఉండాలి. ఆ మతను లాస్ట్గా మంచి ఫలములతో నిండుకొని 17వ వచనంలో ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. చెట్టును నాటిన వారు తన ఫలాలను ఆశపడతారు తినాలని, కానీ ఫలించకపోతే దాన్ని ఏం చేస్తారు? నరికి అగ్నిలా వేస్తారు. దేవుడు మరునికి భూమి మీద సృష్టించి వారిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని ఇంగించి దాన్ని లోపరుచుకోమని చెప్పినప్పుడు ఆది దంపతులైన వారు ఆ మాట దేవుని ఆజ్ఞకు లోపడలేదు. కాబట్టి అక్కడ నుండి ఆ ఏదైనా తోట నుండి నెట్టివేయబడ్డారు. కాబట్టి మనం ఫలించాలి. మనం ఫలించినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు అన్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షావళిని నేను, తీగల మీరు ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితంలో క్రీస్తుతో అంటుకట్టబడిన తర్వాత ఆయనలోని సారానాన్ని మనం తీసుకొని ఆయనకి ఇష్టమైన ఫలాలుగా మనం ఫలించకపోతే మనల్ని భరిస్తున్న క్రీస్తును దుఃఖపరిచిన వారు ఉంటాం. కాబట్టి దేవుని బిడలంగా మనం ఫలాలతో మనం ఫలించే వారంగా ఉండి ఆయన సంతోష పెట్టే వారంగా ఉండాలి. అలాగే ఆత్మ ఫలం ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:20 ఈ ఫలాలన్నీ ఒక ఫలము, దాంట్లో 9 లక్షణాలు, గుణ లక్షణాలు కానీ మనం కలిగి ఉంటే ఇవన్నీ యేసు ప్రభు గుణ లక్షణాలు. కాబట్టి మనం ఆయన లక్షణాలు కలిగి ఉండాలి. వెలుగు ఫలము, ప్రవక్తన ఫలము, నోటి ఫలము, ఆలోచన ఫలము, ఇవన్నీ ఫలించినట్లయితే దేవుని మనము సంతోష పెట్టే వరముగా ఉంటాము. అలాగే పక్షపాతము, వేషధారణ లేనిది. పక్షపాతం అంటే సమాజంలో ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడం. అందరూ దేవుని బిడ్డలే. వివాదం వచ్చినప్పుడు ఒకరి పక్షంగా చేరి రెండవ వారిని ద్వేషించడం అనేది దేవుని వద్ద నుండి వచ్చినట్టు జ్ఞానం కాదు, కానీ దీనినే పక్షపాతం అంటారు.
ఈ రోజు బుద్ధితోనైనా పక్షపాతంతోనైనా ఏమి చేయక దైవ క్రమము కలిగి న్యాయము చేకూర్చే వరముగా ఉండాలి. అలాగే అన్యాయస్తులు దేవుని రాజ్యములో స్వతంత్రించుకోలేరట, వాళ్ళ వారసులు కాలేరట. కాబట్టి మన అన్యాయస్తుల గుంపుల మనము ఉండకూడదు. అలాగే వేషధారి అంటే లోపల ఒకటి ఉండి పైకి వేరుగా కనిపించేవారు. అలాంటి బలహీనతలను అక్రమంతో మనము నిండి ఉండకూడదు. అలాగే తెలిసిన పిండిని కూర్చి జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. దేవుని బిడలమైన మనము యథార్థంగా జీవించాలి. వేషధారణ ఉన్న వాళ్ళ నష్టమే కానీ ప్రయోజనం ఉండదు. మనం పైనుండి వచ్చిన జ్ఞానమైన ఆ రక్షకుని కలిగి ఉండాలి. ఆయన గుణలక్షణాలను కలిగి మంచి ఫలం ఫలించే వరంగా ఉండాలి. ప్రభువును మహిమపరిచే వరంగా ఉండాలి కానీ దుఃఖపరిచే వరంగా మనము ఉండకూడదని ఈ వాక్యము ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును జీవించగా ప్రార్థించుకున్నాం. వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో, ఏ జ్ఞానము పొందుకోవాలో మీరు వాక్యం ద్వారా మాకు నా తండ్రి హెచ్చరించిన విధానాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పైనుండి వచ్చే జ్ఞానమును మేము కలిగి నా తండ్రి ఈ లోకంలో జీవిస్తూ పవిత్రమును సమాధానకరము మృదువైనది కనికరము మంచి ఫలముతో నిండుకొని నా తండ్రి మీ బిడ్డలంగా ఈ లోకాలను జీవించే కృప మాకు అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరు దీవించండి. వారి హృదయాలలో నా తండ్రి ఈ వాక్యము నీరుకి ఫలింప చేసి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమకరంగా మంచి ఫలములు ఫలించే బిడ్డలుగా ఉండడానికి నీకు కృప చూపండి. మా పాలనలో ఉన్న ప్రతి గృహాన్ని దర్శించి మారు మనుషు రక్షణ మాకు దయచేయండి. ఈ క్రిస్మస్ దినాలలో నా ప్రభ నీ సంతోషాన్ని మా హృదయాలలో మా కుటుంబాల్లో మీరు దయచేయండి. ఇదిగో నా తండ్రి విధానాల పక్షాన ఉన్న నా తండ్రి వృద్ధులను చిన్న బిడ్డలను యవన బిడ్డలను నా తండ్రి మీరు దీవించండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో నా ప్రభ మీ పరలోకం తండ్రి ఆ జ్ఞానంతో మమ్మల్ని నింపుకొని అవన్నీ ప్రార్థించి పొందుతున్న బిడ్డలంగా ఉండడానికి మీ కృప చూపండి. ఇదిగో నా ప్రభ యవన బిడ్డలు చేస్తున్న ఈ యొక్క సువార్త పనిలో నా తండ్రి మీరు అక్కడ పర్యంతము చేయడానికి కృప బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాలను దీవించండి. వారి సమస్తమైన అక్కరలను మీరే దీవించండి. ఇదిగో నా ప్రభ మేమందరము నా తండ్రి నీ బిడలంగా నీ రాజ్య వారసులుగా ఉండడానికి ఈ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ కనికరించి అతను ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఎవరి బిడ్డల ఉద్యోగాల కోసము నా తండ్రి వివాహాల కోసము అతని గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు కనికరించండి. ఇదిగో నా తండ్రి అన్న వస్త్రము లేని వాళ్ళని నా తండ్రి కనికరించండి. ఏ అవసరతలో ఉన్నారో నా ప్రభ నీకు తెలిసిన ప్రభ వ్యాధి బాధలతో ఉన్నారు నా తండ్రి శారీరక బలహీనతల్లో ఉండి మరణ పడకల్లో ఉంటున్న బిడ్డలు నా తండ్రి మీరే నీ యొక్క చేతితో ముట్టి స్వస్థపరచండి. మరణంలో ఉన్న నా తండ్రి పిలుచుకున్న కుటుంబాలు ఉన్నాయి నా తండ్రి అటు కుటుంబాలే మీరు ఆదరణకర్తగా ఉండి మీ మాటల చేత ఇంటి అధికారిగా ఉండి నడిపించండి. మా బాలమ చుట్టూ పరిశుద్ధాత్మని పంచుగా వేసి ఇలాంటి దుర్వార్తలు వినకుండా నా ప్రభ నీ కాపుదల భద్రతలో మా సంఘాన్ని ఉంచుతున్నాను తండ్రి. జనదీవులతో నింపి దీని కీడు నుంచి తొలగించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. వానది ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టులకుండా మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. ఆశీ